నమస్తే. దశాబ్దాల కరువుకు శుభం కార్డు పడుతుంది. ప్లాస్టిక్ బిందెలతో కిలోమీటర్ల కొద్దీ నడిచిన కాళ్లకు విశ్రాంతి దొరకబోతుంది. నీళ్లు లేక పగుళ్లు బారిన భూములు ఇక బంగారం పండించేందుకు రెడీ అవుతున్నాయి. రాయలసీమ కోస్తాంధ్ర సరిహద్దుల్లో ఉన్న మెట్ట ప్రాంతాల దాహార్తిని తీరుస్తూ ఎండిపోయిన పొలాలను పచ్చదనంతో నింపేందుకు వెలిగొండ ప్రాజెక్టు ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతోంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో నీళ్లు లేక అల్లాడిపోతున్న ప్రజలకు, ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న వారికి దశాబ్దాల కళ నెరవేరే టైం దగ్గర పడింది. వెలిగొండ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి కావచ్చింది. రాయలసీమ కోస్తాంధ్ర బోర్డర్లో ఉన్న ఎండిపోయిన ప్రాంతాలకు తాగడానికి, పొలాలకు నీళ్లు ఇవ్వడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇంతటి ఇంపార్టెంట్ ఉన్న ఈ ప్రాజెక్ట్ కథ ఏంటి? దీన్ని ఎలా కట్టారు? మధ్యలో ఎలాంటి కష్టాలు వచ్చాయి? ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్ని గ్రామాలు ఖాళీ చేశారు? దీనివల్ల ఏ ఊళ్లకు నీళ్లు వస్తాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా చూసినట్లయితే, ఈ వెలిగొండ ప్రాజెక్టు వెనుక దాదాపుగా 30 ఏళ్ల పెద్ద కథే ఉంది. ఈ ప్రాంతంలో నీళ్ల కష్టాలు చూడలేక ఆ రోజుల్లో మార్కాపురం, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న పూల సుబ్బయ్య అనే లీడర్ చాలా పోరాటం చేశారు. ఆయన చేసిన కష్టానికి గుర్తుగానే ఈ ప్రాజెక్టుకి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. 1996 మార్చి 5న అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు 980 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక అంచనా వేసి గొట్టిపడే దగ్గర మొదటిసారి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 అక్టోబర్ 27న మరోసారి శంకుస్థాపన చేశారు. పనులు లేట్ అవుతూ రావడం వల్ల ప్రాజెక్టు ఖర్చు ఏకంగా 980 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్లకు పెరిగింది. అంటే దాదాపుగా 10,000 కోట్లు కూడా మించిపోయింది. 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనులు అయిపోయాయని, ఓపెన్ చేసినప్పటికీ టన్నెల్స్ లైనింగ్, మిషన్లు తీసేయడం, ఊళ్ళు ఖాళీ చేసిన వారికి పరిహారం ఇవ్వడం లాంటివి మిగిలే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం స్పెషల్ కేర్ తీసుకొని మిగిలిన పనులన్నీ కూడా స్పీడ్గా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ కట్టడం మామూలు విషయం కాదు, ఒక పెద్ద మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు కంటే పైన కొల్లం వాగు కృష్ణానదిలో కలిసే చోట నుంచి నీళ్లు తీసుకునేలా ప్లాన్ చేశారు. శ్రీశైలంలో 854 అడుగుల దాకా నీళ్లు ఉన్నప్పుడు ఆ వరద నీటిని మళ్లించేలా డిజైన్ చేశారు. మొదట కృష్ణానది నీటిని 200 మీటర్ల చిన్న కాలువ ద్వారా తెచ్చి అక్కడ నుంచి నల్లమల అడవుల భూగర్భంలో 18.8 కిలోమీటర్ల పొడవుతో 2 పెద్ద టన్నెల్స్ తవ్వారు. ఆసియాలోనే ఇవి చాలా పెద్ద ఇరిగేషన్ టన్నెల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ టన్నెల్స్ తవ్వడానికి జర్మనీ నుంచి స్పెషల్ టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్లను రప్పించారనమాట. కానీ తవ్వుతున్నప్పుడు మట్టి లూజ్గా ఉండడం, మిషన్ కట్టర్లు మట్టిలో కూరుకుపోవడం, మట్టి బయటకు తెచ్చే బెల్టులు ఏవైతున్నాయో ఆ కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం లాంటివి చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఒకసారి మిషన్ను బయటకు తీయడానికే 6 నెలల సమయం పట్టింది. నాగార్జున సాగర్, శ్రీశైలం అడవుల్లో ఉన్న వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ టన్నెల్ను పూర్తి చేయడం నిజంగా ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు. మొదటి టన్నెల్ పనులు 2021లోనే పూర్తయిన రెండో టన్నెల్లో 7,000 మీటర్ల లైనింగ్ వర్క్, టన్నెల్ లోపల ఇరుక్కుపోయిన 1900 టన్నుల బరువున్న టీబీఎం మిషన్ ఏదైతే ఉందో ఆ టీబీఎం మిషన్ యొక్క ముక్కలను బయటకు తీయడం పెద్ద టాస్క్గా మారిపోయింది. పాత ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోతే కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు ఫోకస్ పెట్టారు. కోర్టు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి 2 ఏళ్లలో పనులు చేయించి లైనింగ్ వర్క్ పూర్తి చేశారనమాట. అలాగే కొండల మధ్య ఉన్న ఖాళీలను కలుపుతూ గోడల్లాగా 3 డ్యాములు కట్టి 53.85 టీఎంసీల కెపాసిటీతో న్యాచురల్గా నల్లమల సాగర్ అనే పెద్ద రిజర్వాయర్ తయారు చేశారు. కృష్ణానది నుంచి టన్నెల్ ద్వారా వచ్చే నీళ్లు ఫీడర్ కెనాల్ ద్వారా ముందుకు ఈ నల్లమల సాగర్కే వస్తాయన్నమాట. అక్కడ నుంచి 5 మెయిన్ కాలువల ద్వారా వేర్వేరే ప్రాంతాలకు నీటిని పంపుతారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని నీళ్లు లేక ఎండిపోయే ప్రాంతాలకు, ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ఊళ్లకు తాగడానికి నీళ్లు ఇవ్వడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా 15 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది. ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ నీళ్లు తాగి కాళ్ళు చేతులు వంకర్లు పోయి నరకం చూసిన పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. తాగడానికే కాకుండా 4,47,300 ఎకరాల పొలాలకు సాగునీరు కూడా అందుతుంది. దీనివల్ల ఎండిపోయిన భూములన్నీ కూడా పచ్చగా మారడమే కాకుండా వ్యవసాయం చేసుకునే లక్షలాది మంది రైతు కుటుంబాలకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వెనుక వేలాది మంది ప్రజల త్యాగం ఉంది. నల్లమల సాగర్ రిజర్వాయర్ నిండేటప్పుడు నీళ్లలో మునిగిపోయే 11 గ్రామాల ప్రజలు తమ సొంత ఇళ్లను, పుట్టిన ఊరిని, పొలాలను ప్రాజెక్టు కోసం వదులుకున్నారు.
ఇలా ఊళ్ళు ఖాళీ చేసిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం స్పెషల్ హెల్ప్ చేస్తోంది. వీళ్ళ కోసం 7 మోడల్ కాలనీలు కడితే అందులో 4 ఇప్పటికే 100% పూర్తయిపోయాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పరిహారం అందజేస్తున్నారు. నల్గొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు పూర్తి చేసిండు. ఇలా సిక్కు కూడా అందించిండు. చంద్రబాబు నాయుడుకి ఎన్నో వందనాలు. ఇంకొక 1 వీక్లో మాకు అన్ని పట్టాలు R&R ప్యాకేజ్ కంప్లీట్ క్లియర్ అవుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. సీఎం సార్ మాకు చాలా సహాయం చేశారు. మా ఈ 5 ప్యాకేజీలు ఉన్నాయి. 5 ప్యాకేజీలు మొత్తం పడిపోయినాయి. మార్కాపురం జిల్లా చేయడానికి కూడా కారణము మన చంద్రబాబు నాయుడు గారే. మీరేమి అవధర్యపడద్దు, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తుండగానే మార్కాపురం జిల్లా ఒకటి, ఎలుగుండ ప్రాజెక్టు ఒకటి పూర్తి చేస్తానని చెప్పిండు. అదేవిధంగా పూర్తి చేసినాడు. అదేవిధంగా ప్రారంభోత్సవం చేస్తున్నాడు. గుండంచర్ల నుంచి మునుపు 50 నుంచి వచ్చినాము. ఎలగొండ ప్రాజెక్టు తరఫున మాకు ఇండ్లకి పొలాలకి ముఖ్యమంత్రి గారే డబ్బులు ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చాక మాకు ఇండ్లు కానీ స్థలాలు కానీ 12 లక్షల డబ్బులు కానీ ఈయన ఇస్తున్నారు. దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. పడ్డందుకు సంతోషం. ఎలా ఎలగొండ ప్రాజెక్టుకి నీళ్ళు ఇప్పటికే మొదటి విడతలో 2557 కుటుంబాలకు 318 కోట్ల రూపాయలు ఇచ్చారు. రీసెంట్గా రెండో విడత కింద 1600 మందికి అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇంకో 200 కోట్ల రూపాయల చెక్ ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం 518 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసింది. మిగిలిన వారికి కూడా ఈ నెలలోనే ఇంకో 400 కోట్ల రూపాయలు ఇచ్చి సాయం చేస్తామని ప్రామిస్ కూడా చేశారు. ప్రభుత్వం సకాలంలో పరిహారం అందజేయడంతో పాటుగా కాలనీల్లో ఫెసిలిటీస్ చూసి ఆ ప్రాంతాల్లో ఉన్న ఊళ్ళ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వెలిగొండ ప్రాజెక్టు మెయిన్గా 4 జిల్లాల బ్రతుకు తెరువుగా మారింది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో 82,900 ఎకరాలు, ఎర్రగొండపాలెంలోని 66,300 ఎకరాలు, గిద్దలూరులో 59,100 ఎకరాలు, కలిగిరిలో 1,04,00,000 ఎకరాలు, దర్శిలో 23,000 ఎకరాలు, అలాగే కొండపీలో 4,400 ఎకరాలకు నీళ్లు వస్తాయి. అలాగే నెల్లూరు జిల్లాలో ఉదయగిరిలో 84,200 ఎకరాలకు, కడప జిల్లా బద్వేల్లో 27,200 ఎకరాలకు నీళ్లు అందుతాయి. కనిగిరి, ఉదయగిరి, మార్కాపురం లాంటి ఎండిపోయే ప్రాంతాల్లో ఈ నీళ్లు రావడం వల్ల ఇక కరువు అనేది ఉండదు. ఏది ఏమైనా 30 ఏళ్ల కల ఎన్నో ప్రాబ్లమ్స్ దాటుకొని వెలిగొండ ప్రాజెక్టు ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది. కాంక్రీట్ పనులు, కాలువ దగ్గర ఉన్న మట్టి తొలగించడం, కెనాల్ పనులు పూర్తి చేసి కృష్ణానది నీటిని నల్లమల సాగర్కు తెచ్చేందుకు అధికారులు రెడీగా ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో నీళ్లు లేక ఇబ్బంది పడ్డ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల లైఫ్లో ఈ వెలిగొండ ప్రాజెక్టు కొత్త వెలుగులు తేవడం ఖాయమని చెప్పుకోవచ్చు.